ఓం ఐం ముహూర్తస్సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్తు శ్రీమన్మహాగణాధిపతే నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అమ్మా, అన్ని సామాన్లు వచ్చాయి, ఒక్క తలంబ్రాలు తప్ప. వెళ్ళి తొందరగా తీసుకురండి. అలాగా, ఇప్పుడే తెప్పిస్తానుండండి. అన్నయ్య గారు, అన్నయ్య గారు, వెళ్ళి కూర్చోండి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. ఏంటమ్మా? అన్నయ్య గారు, తలంబ్రాలు ఇంకా రాలేదంట. పంతులు గారు అడుగుతున్నారు. సిద్ధంగా ఉన్నాయమ్మా. గుళ్ళో స్వామి కళ్యాణం కోసం వాడిన తలంబ్రాలవి సంప్రదాయంగా ఊళ్ళో ప్రతి ఇంట్లో పెళ్లికి వస్తాయి. వాటిని పెళ్లి తలంబ్రాల్లో కలిపితే దంపతులకి శుభం జరుగుతుందని మా నమ్మకం. అది సరే అన్నయ్య గారు, ఇంతకీ అవి ఎప్పుడొస్తున్నాయి? అవతల పెళ్లి మొదలవుతోంది. ముహూర్తం కన్నా ముందే వచ్చేస్తాయమ్మా. ఒక పెద్దవాడు తీసుకొస్తున్నారు. ఆవిడ కోసమే మేము ఎదురు చూస్తున్నాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. బాగున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం రాజమ్మ గారు, బాగున్నారా? బాగున్నాను. పెళ్లి ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఆడపిల్ల పెళ్లి కదా రాజమ్మ గారు. మీలాంటి పెద్దల సహకారంతో ఏదో నా స్థాయికి తగ్గ ఏర్పాట్లు చేశాను. అన్నయ్య గారు, మీరు చెప్పిన పెద్దావిడ ఇవిడేనా? మరి తలంబ్రాలేవి? ఆవిడ వేరే అమ్మా. ఆవిడొస్తారు, మీరు కంగారు పడకండి. ఏంటి ఆనందబాబు గారు? ఏం లేదు రాజమ్మ గారు, ఈవిడ మా వియ్యపురాలు. నమస్కారం. నమస్కారం. చెల్లమ్మ, ఈవిడ రాజమ్మ గారని మా ఊళ్ళో పెద్ద మనిషి. ఊరికి ఎంతో ఉపకారం చేసే ఆనందబాబు గారితో మీరు సంబంధం కలుపుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వైద్యుడు మాత్రమే కాదు, మా కన్నింట్లోనూ సలహాలిచ్చే మంచి మనిషి. ఆనంద్ బాబు గారు, వస్తున్నా. రాజమ్మ గారు, మీరు వెళ్ళి కూర్చోండి. అలాగేనండి, పదండి. రండి, మీరు కూడా కూర్చోండి. ఏంటండి అంత కంగారు పడుతున్నారు? ఏదైనా సమస్య? సమస్య అంటే సమస్యనండి. నాకేమో అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలి. ఏ చిన్న లోటున్నా, ఏది సమయానికి జరగకపోయినా ఆ టెన్షన్ తట్టుకోలేను. మా ఆనంద్ బాబు గారి విషయంలో లోట్లా? ఆయన అన్ని ఏర్పాట్లు బాగా చేస్తారే. మనం బాగా ఉంటే సరిపోతుందా? మనం నమ్ముకున్న వాళ్ళు కూడా సరిగ్గా ఉండాలి కదా. అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈయనేమో ఊళ్ళో ఎవరో పెద్దావిడ తలంబ్రాలు తెస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆవిడెప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. ఓ, ఈ చిరాకంతా అమ్మాజీ మీద. ఇది ఒకందుకు మంచిదేలే. చూడండి, కొంతమంది అంతే, పెద్ద మనుషులు అంటారు, అది చేస్తాము ఇది చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ ఏది సరిగ్గా చేయరు. అంతవరకు మనమేమో ఎదురు చూడలేక, మనకి నచ్చింది చేసుకోలేక మనమేమో ఇలా టెన్షన్ పడుతూ ఉండాలి. ఇప్పుడు అదే జరుగుతోందిలేండి. 3 ముళ్ళు పడేదాకా ఏదో టెన్షన్ ఉండాల్సిందే. కొడుకు జైలు నుంచి బయటకొచ్చాడు కదా, మళ్ళీ రాజకీయాలు చేయడానికి బయలుదేరావా అమ్మాజీ? లేకపోతే పాపాలు చేసే నువ్వు స్వయంగా తలంబ్రాలు తీసుకుని శుభకార్యానికి రావడం ఏంటి? వస్తున్నావు కదా, చూద్దాం. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః శ్రీమన్మహాగణాధిపతే నమః. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. పుట్టింటి పూవంతి పుణ్యాల రాసి మమతలన్నీ కలిసి మౌన రాగాలు.
అమ్మాయి కూడా వచ్చేసింది. తలంబ్రాలు ఇంకా రాలేదేంటి? ఆ, అదిగో వచ్చేసాయమ్మా. ఏమప్పా ఆగిపోయినావు? అదేం లేదమ్మా. అదో మాదిరి ఉండావు, ఏమైనదప్పా? ఏం లేదు. నీ మీద కంప్లైంట్ ఇచ్చిన ఆ అమ్మి కనపడినాదా ఏమి? పెండ్లి కదా, ఊర్లో ఉండే ఆడపిల్లలందరూ ఈడ్నే ఉండే అవకాశం ఉండాది. ఎవరో ఏమో తెలిస్తే సాలప్పా, ఈడ్నే నరికి పోగులు పెడతా. నమస్కారం అమ్మాజీ. నమస్కారం. మళ్ళీ ఇప్పట్లో మీరు బయటికి రారనుకున్నానే. ఆ సూర్యుడిని ఈ అమ్మాజీని ఆపడం ఎవరి తరం కాదు రాజమ్మా. నా కొడుకు వచ్చినాడు, మళ్ళా వెలుగొచ్చినది. శివ, అమ్మా, ఆ తలంబ్రాలు, పట్టుచీర, నగలు మన తరపున పెళ్లి కూతురికిచ్చిరా.
చూచ్చా ఉండావేమప్పా. ఇచ్చిరా, వెళ్ళు. పదును చూపరా. అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ధర్మమే నీ జన్మ, దాన్ని విడిపించుకోలేదు జన్మ. నా కొడుకును కొట్టి నా కొడుకు పెళ్లి పెట్టెల దగ్గరికే వస్తావా? ఎవడ్రా నేను ఇక్కడ దాకా రానిచ్చింది? నడు. వదిన, వదిన, వదిలేండి వదిన. అయ్యో, నా మాట వినండి వదిన. వదిన, వదిలేండి వదిన. అయ్యో చెల్లెమ్మా, చెల్లెమ్మా. వదిన, వదిన, వదిలేండి వదిన. వదిన, నా కొడుకు మీద చేయి చేసుకున్న వాడిని ఎలా వదులుతాననుకుంటున్నారు? అమ్మా, అమ్మా, వదలండి అమ్మా. మన ఇంటి పెళ్లికి తలంబ్రాలు తెచ్చిన వాళ్ళు ఈ ఊరికే పెద్ద మనుషులు. దయచేసి వదిలేండి అమ్మా. అరే చెయ్. ఎవరు పెద్ద మనిషి? వీడా? ఇంతసేపు ఎదురు చూసింది వీడి కోసమా? ఇలాంటి నీచుడి చేతుల మీదుగా తెచ్చిన తలంబ్రాల్ని నా కొడుకు నెత్తిన ఎలా పైమంటావు? అసలు ఇలాంటి నీచుడిని లోపల దాకా ఎందుకు రాయించావు? నడురా. వదలు. ఏయ్, ఎవత్తివే నువ్వు? కర్నూలు నడిబొట్టున ఈ అమ్మాజీ బిడ్డ మీద చెయ్యేసి ప్రాణాలతో ఊరిడిసి పోదామనుకుంటాడావా ఏమే? అమ్మాజీ గారు, అమ్మాజీ గారు, మా వియ్యపురాలు మీ గురించి తెలియకేదో ఆవేశపడింది. దయచేసి ఆవిడ మాటలు పట్టించుకోకండి. ఆపండి. ఏం చేస్తున్నారు మీరు? వీడొక వెధవా, ఆ వెధవకి తల్లి ఈవిడ. వీళ్ళని బతవాలుతున్నారా? మే మాటలు మర్యాదగా రాని. నా కొడుకుని ఎదవా గిదవా అంటే మెడకాయ మీద తలకాయ ఎగురుతాది. అమ్మాజీ గారు శాంతించండి. అమ్మ చెల్లెమ్మ, నీకు పుణ్యం ఉంటుంది. ఈ గొడవలు ఏమి వద్దు. ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారో మీకు కనిపించట్లేదా? గుళ్ళో నా కొడుకుని గొడ్డును బాదినట్టు బాదాడు. ఇప్పుడేమో ఈవిడ తలకాయలే తీస్తానంటోంది. ఆవేశంలో 100 అనుకుంటాం చాముండేశ్వరి గారు. అవన్నీ పట్టించుకుంటే ఎలా? వదిలేయమ్మా. ఎందుకు వదలాలి? ఎవరు పడితే వాళ్ళు తంతాం చంపుతాం అంటుంటే చేతులు ముడుచుకోవడానికి చాతకాని వాళ్ళెవరూ లేరు. అసలు ఆ రోజే పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకుంటే ఆ పెద్ద మనిషి ఎవరో వచ్చి వీడి చేత క్షమాపణలు చెప్పిస్తానన్నాడు. ఇంతవరకు క్షమాపణలు చెప్పించకపోగా వీడిని పెద్ద మనిషిలా పెళ్లి మంటపానికి తీసుకొస్తారా?
ఇప్పుడు అవన్నీ ఎందుకు చాముండేశ్వరి గారు? మనకి పెళ్లి జరగడం కదా ముఖ్యం. ఈ పెళ్లి జరగదు. పెళ్లి జరగదు. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ విధవ కాదు, వీడి తల్లి ఈ అమ్మాజీ వచ్చి క్షమాపణలు చెప్తేనే గాని ఈ పెళ్లి జరగదు. పట్టిందిరా పట్టు. ఇప్పుడు అమ్మాజీ పెద్దరికం ఏమవుతుందో చూద్దాం. పంతం పట్టి పెళ్ళాగిపోతే అమ్మాజీ వల్లే పెళ్ళాగిపోయిందని ఎలక్షన్లలో దెబ్బ పడుతుంది. అలాగని కాళ్ళు పట్టుకోవడానికి అమ్మాజీ అహం ఒప్పుకోదు. బాగా ఇరుకున పడ్డావా అమ్మాజీ? అమ్మాజీ పొరపాటును కూడా క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకోదు. చెప్పకపోతే ఈవిడ పెళ్లికి ఒప్పుకోదు. వీడి వల్ల ఒక రకంగా పెళ్లి ఆగుతుందని భయపడితే ఇంకో రకంగా ఆగుతుందా? ఆనందబాబు వియ్యపురాలవని చూస్తా ఉంటే ఎక్కువ చేస్తాండావేంది బే? ఎవరి కాడికొచ్చి ఎవరిని క్షమాపణ అడగతాండావు? ఏం ఆనందబాబు, నేను మీ వియ్యపురాలికి క్షమాపణ చెప్పాలనా? నువ్వు కాకపోతే ఇంకెవరు క్షమాపణలు చెప్తారు? పెద్ద మనిషిలా వచ్చి ముత్యాల తలంబరాలు తెచ్చినంత మాత్రాన చేసిన తప్పులు ఒప్పులైపోతాయా? అన్నయ్య గారు, ఈ వాదనలన్నీ అనవసరం. ఈ పెళ్లి జరగాలంటే ఈవిడ నాకు క్షమాపణలు చెప్పాల్సిందే. ముహూర్త సమయం మించేలోగా ఏదో ఒక విషయం తేల్చండి. అమ్మా 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 అమ్మా, అంత మాటలకమ్మా. ఆవిడ క్షమాపణలు చెప్పడం కాదు, నేనే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కోరుకుంటానమ్మా. మీ క్షమాపణలు ఎవరు కావాలి? ఆవిడ చెప్తుందా లేదా? మళ్ళీ అదే మాట మాట్లాడుతాండి చూడు. చచ్చినావు నా చేతిలో. మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి వదిలేండి అమ్మా. మీ ఆత్మాభిమానాలకి భంగం వాటిల్లితే నన్ను శిక్షించండి, అంతేగాని ఈ పెళ్ళాపి నా కూతురు జీవితాన్ని బలి చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటానా? మీరేదో తప్పు చేసినట్టు కాళ్ళ మీద పడతారేంటి అన్నయ్య గారు? వీడిని ఇలా తయారు చేసి ఊరి మీద వదిలేసిన ఈవిడిది తప్పు. మా అమ్మ గురించి ఇంకొక్క మాట అన్నావంటే అంటం కాదురా, చెప్పుతో కొట్టాలి. ఆ రోజు నా కొడుకు నీ ఫోటోని మాత్రమే కాల్చాడు, అదే నేనైతేనా? ఇంకొక్క మాట మాట్లాడినావంటే సంపెచ్చేయమనుకుంటున్నావు.